అందరికీ నమస్కారం. కువైట్లోని ఒక కువైటీ పౌరుడు ఇటీవల చూసుకుంటే ఒక గొర్రెల మార్కెట్కి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రవాసులను చూసి ఆ యొక్క కువైటీ పౌరుడు ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరిగింది. ఆ యొక్క గొర్రెల మార్కెట్లో మనం చూసుకుంటే గొర్రెలు కట్టేస్తారు కదా, శవరాలు వేసేసి నీట్గా అయితే కట్టేస్తారు. ఆ యొక్క గొర్రెలను వదులుతారు. ఆ యొక్క గొర్రెల మార్కెట్లో కొంతమంది ప్రవాసులు నివసిస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు అస్థిరమైన అనారోగ్యమైన వాతావరణ పరిస్థితుల్లో అక్కడ జీవిస్తూ ఉన్నారు. అక్కడ పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క గొర్రెలు జంతువులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క జంతువుల్లో కలిసిపోయి వాళ్ళు జంతువులుగా జీవిస్తూ ఉన్నారని చెప్పేసి ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి ఆ యొక్క కువైటీ పౌరుడు స్థానిక మీడియాకు తెలపడం జరిగింది. అలాగే కువైట్ దేశవ్యాప్తంగా చాలా చోట్ల మనం చూసుకుంటే గొర్రెల దగ్గర భారతీయులు పనిచేస్తూ ఉన్నారు. అలాగే గొర్రెల దగ్గర మనం చూసుకుంటే కువైటీలు ప్రవాసులకు వసతి కల్పిస్తూ ఉన్నారు. ఒక చిన్న శబరా కట్టడం కానీ లేకపోతే ఒక కైమా అయితే వేసి అక్కడ ప్రవాసులను ఉంచుతూ ఉన్నారు. దీంతో అక్కడ నివసిస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని చెప్పి దయచేసి కువైట్లో ఉన్న కువైటీలు ఎవరైతే ఉన్నారో మానవతా దృక్పథంతో ఆలోచించి గొర్రెల దగ్గర పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి వసతి కల్పించాలని చెప్పి కోరడం జరిగింది. మరి కువైట్లో ఉన్న కువైటీ పౌరులు ఏ విధంగా స్పందిస్తారు వేచి చూడాల్సి ఉంది. నిజంగా ఇటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క ప్రవాసులను చూసి చాలా బాధ కలిగిందని చెప్పేసి దేశానికి మనం చూసుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కష్టమైన నష్టమైన వసతి బాగున్నా భోజనం లేకపోయినా తమ యొక్క కుటుంబాల కోసం వేల మంది లక్షల మంది ప్రవాసులు తమ యొక్క కుటుంబాల కోసం ఎడారిలో పనిచేస్తూ ఉన్నారు. ఈ విషయం చూసిన తర్వాత ఆ యొక్క కువైటీ పౌరుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో దీనికి సంబంధించి కువైట్ సోషల్ మీడియాలో చర్చించుకుంటూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న కువైటీ పౌరులు గొర్రెల దగ్గర ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి వసతి కల్పించాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.